వర్తమానంలోకి వెళదాం. యోహాను సువార్త 19 25వ వాక్యం. యోహాను సువార్త 19 25వ వాక్యం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద క్రొత్తగా అడగాల్సిన అక్కర్లేదుగా, మిగతా మాట పూర్తి చేయండి. యేసు శిలువ యొద్ద, యేసు శిలువ యొద్ద. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, కొంచెం సరిగ్గా సమాధానం చెప్పండి. యేసు ప్రభువుని ఎన్ని గంటలప్పుడు సిలువేశారు? కొంతమందికి డౌటే, వేశారా లేదా అని. ఎన్ని గంటలకు వేశారు సిలువ? ఉదయం 9 గంటలకు సిలువేశారు. ఎన్ని గంటలప్పుడు చనిపోయారు యేసు ప్రభువు? మధ్యాహ్నం 3 గంటలప్పుడు. అంటే 9 నుంచి 3 అంటే సరిగ్గా 6 గంటలు. నేను మీకు చెప్పదలిచింది ఏమిటంటే, వచ్చే సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున మనం కూడా, వీళ్ళు ఏం చేస్తున్నారంట అక్కడ సిలువ దగ్గర ఏం చేస్తున్నారంట? భక్తి భోజనానికి కూర్చున్నట్టు కూర్చొని, కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చూద్దాం ఎట్లా ఆడుతుంటాడు అన్నారు. ఆ ఫీల్, ఆ ఎమోషన్, క్లైమాక్స్ అది. యేసుక్రీస్తు 6 గంటల సేపు కలువరిలో సిలువలో వేలాడుతూ ఉంటే, సిలువ మీద వీళ్ళు కూడా ఆయన సిలువ దగ్గర నిలబడి క్లైమాక్స్ మొత్తం కళ్ళారా చూస్తున్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ వింటున్నారు. ఈ రోజున ఆ క్లైమాక్స్ని సవిస్తారంగా తీసుకెళ్తా. వాస్తవంగా నేను ఎప్పుడు 7 మాటల మీద నా మనసు కేంద్రీకరించలేదు. వేరే వేరే కోణాల్లో గుడ్ ఫ్రైడే మాటలు చెప్తా వచ్చాను. అంటే 7 మాటలు చెప్పడం తప్ప అంటే తప్పని కాదు. ప్రతి సంవత్సరం 7 మాటల మీదే కొత్త ప్రకటనలు ప్రభువిస్తే మాట్లాడడంలో తప్పే లేదు. కాకపోతే ముందు రోజు రాత్రి ఏం జరిగింది, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఏం జరిగింది, అవన్నీ ధ్యానించడం కూడా తప్పేం లేదు. కాస్త ఇదే కాకుండా క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే, యేసుక్రీస్తు ఎన్ని గంటలు సిలువ వేయబడ్డారు చెప్పాలి కరెక్ట్గా. ఎన్ని గంటలు సిలువ వేయబడ్డారు? 6 గంటలు. 6 గంటల్లో యేసు ప్రభు ఎన్ని మాటలు మాట్లాడారు? 7 మాటలు మాట్లాడారు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్న మనం 7 మాటలు అని కాదు, కానీ ఆ 7 మాటలు ఎంత ఖచ్చితంగా నిఖార్సుగా పాటిస్తున్నామో అది ముఖ్యం. ఆఖరిగా చెప్పిన మాటలు చాలా విలువైనవి. మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు చాలామంది, యేసయ్య గారు చనిపోయేటప్పుడు ఆఖరిగా ఏం మాట్లాడారు, ఏం చెప్పారని. మాకున్న ఇబ్బంది ఏమిటంటే, కొన్ని చెప్పుకోగలిగినవి ఉన్నాయి, కొన్ని చెప్పకూడనివి ఉన్నాయి. కొన్ని చెప్పలేనందువల్లనే ఇప్పుడు బోల్డన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ రోజునే చనిపోయేవారులే, ఎందుకులే మనం చెప్పేస్తే బాగుండేది, అన్ని వివరంగా సమాజానికి చెప్పేసి ఉంటే బాగుండేది. కొన్ని చెప్పకుండా మరుగు చేసి ఇప్పుడు ఎందుకులే అనుకుంటూ వచ్చాము చూడండి, అవి సమస్యలుగా మారుతూ ఉన్నాయి. సో లెట్ ఇట్ బి, మరలా మాట్లాడదాం మిగతా విషయాలు. 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు, చాలా వాల్యూ, చాలా విలువలతో కూడుకున్న మాటలు.
ఇక ముందు జరిగినవన్నీ మనకు తెలుసు. ముప్పేటల దాడిలో నా ప్రభువుని సమిధిగా మార్చేశారు. ఓ ప్రక్కన యాజకీయ మనుషులు, మరో ప్రక్కన రాజకీయ మనుషులు, మరో ప్రక్కన మత ఉన్మాదులు. ఈ ముప్పేటల దాడిలో నా ప్రభు సమిధిగా మారిపోయాడు. యాజకీయం అంటే ప్రధాన యాజకులు, మత ఉన్మాదులు అంటే యూదులు, రాజకీయం అంటే రోమా పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ బాధలు. మధ్యలో ప్రభుని సమిధిగా మార్చేశారు. ఓ ప్రక్కన ఏ దుష్టుడు ఏ భ్రష్టుడైతే ప్రభుని పట్టించేశాడో వాడే వెళ్ళి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. నీతిమంతుని రక్తాన్ని మీకు అప్పచెప్పాను, దయచేసి వదిలిపెట్టేసేయండి నా ప్రభువునని. అయినా వాళ్ళు ఊరుకోవట్లేదు. ఓ ప్రక్కన పిలాతు భార్య పిలాతుతో చెప్పింది, ఏమండి, ఈరోజు మీరు ఎవరికైతే జడ్జిమెంట్ చేయబోతున్నారో ఆ మనుష్యుడు నీతిమంతుడు, నిన్న రాత్రి స్వప్నమందు నాకు పూర్తి వివరాలు దేవుడు తెలియపరిచాడని. ఇలా ఎన్ని మాటలు చెప్తున్నా పిలాతు కూడా నటించాడు. ఒక్క మాట సెలవివ్వు, ఐ విల్ రిలీజ్ యూ, నేను నిన్ను విడిపిస్తాను, నాకు ఆ శక్తి ఉంది, నాకు అధికారం ఉంది, నీ యందు ఏ దోషము నాకు కనిపించట్లేదు. ఇన్ని మాటలు మాట్లాడి ఆ తర్వాత చదువుకుంటూ వెళితే మనుష్యులను సంతోషపెట్టు నిమిత్తం పిలాతు క్రీస్తుని వాళ్ళకి అప్పగించాడంట. అంటే ఇంత క్రితం జరిగింది డ్రామానా? ఇంత క్రితం మాట్లాడిన మాటలన్నీ పెదవుల్లోంచి వచ్చిన డైలాగ్స్ అవి? నా దేవుని ప్రియులారా, 2019 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో పాటు ఉన్నారు. తల్లిదండ్రులకి ఎక్కడ మచ్చ అవమానం తీసుకురాకుండా కష్టపడి వాళ్ళ తండ్రితో కూర్చొని వడ్రంగి పని చేసి 26.5 సంవత్సరాలు నజరేతులో తల్లిదండ్రులతో పాటు ఉంటూ వడ్రంగి పని చేస్తూ తల్లిదండ్రులకి బాసటగా నిలిచి ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల భుజాల మీదకి ఎత్తుకునే ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన వాడు క్రీస్తు. 30 సంవత్సరాలప్పుడు బాప్తీసం పొందడం, 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు. ఈ 3.5 సంవత్సరాల నిడివిలో కూడా నిర్దేశించబడిన కొన్ని సందర్భాల్లో శిష్యులతో చెప్తా వచ్చారు, సమాజానికి కూడా చెప్తా వచ్చారు. వాళ్ళని మెంటల్గా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. నేను వెళ్ళిపోతాను. ఒక్కసారిగా జరిగితే బాధపడిపోతారేమోనని వాళ్ళని మానసికంగా సిద్ధపరుస్తూ వచ్చారు. చివరికి ఆ గడియ రానే వచ్చింది. నిన్న ఆదివారం మట్లాదివారంగా యేసు ప్రభు కూడా ఒలీవల కొండ నుంచి యెరూషలేముకి గాడిద మీద ఊరేగుతూ వచ్చారు. మీరు ఒక విషయాన్ని గమనించాలి. యేసు క్రీస్తు నిన్న ఆదివారం నేను అక్కడ కూడా చెప్పాను, తాడేపల్లిగూడెంలో. యేసు క్రీస్తు గాడిద మీద ఎందుకు రావాల్సి వచ్చింది? ఏనుగు మీద రావచ్చు, గుర్రం మీద రావచ్చు, గర్వంగా రావచ్చు, కానీ గాడిద మీదే రావడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే, కుటుంబం విడిపోతే ఎవరికో వాళ్ళకి మనస్సు మారి కలుపుకుందాం అని వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వెళ్ళరు. గుర్రాల మీద వస్తే వీళ్ళు తెగదించుకోవడానికి వచ్చారు అనుకుంటారు. ఎవరైతే సమాధాన పడాలి అని అనుకుంటారో వాళ్ళ గుర్రాలున్నా ఏనుగులున్నా గాడిద మీదే ఎక్కెళ్తారు. ఎందుకంటే మేము తగ్గించుకున్నామండి అంటే చెప్పాల్సిన అక్కర్లేదు. మేము తగ్గించుకున్నామండి, మీ అమ్మాయిని ఇంటికి పంపించండి అని అడగాల్సిన అక్కర్లే. వీళ్ళు గాడిద మీద వెళుతున్నారంటేనే తగ్గింపు అని అర్థం. ఇంకో గమ్మత్తు ఏంటో తెలుసా? యెరూషలేముకి 8 గుమ్మాలు. ఒక గుమ్మంలో నుంచి యేసు ప్రభు గాడిద మీద ఎంటర్ అవుతూ ఉంటే మరొక గుమ్మంలో నుంచి ఒక గవర్నర్ గుర్రం మీద ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఒక గుమ్మంలో యేసు ప్రభు గాడిద మీద ఎంటర్ అవుతుంటే ఇంకొక గవర్నర్ ఇంకొక గుమ్మంలో నుంచి గుర్రం మీద వస్తున్నాడు. అతను ఎందుకు వస్తున్నాడు? లా అండ్ ఆర్డర్,
పస్కా పండుగప్పుడు దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తారు కనుక బోల్డని గొడవలు జరుగుతాయి కనుక ఆ సమస్యలు, ఎలాంటి సమస్యలు, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండాలని అతనేమో గుర్రం మీద ఎంటర్ అయ్యారు, యేసు ప్రభు ఏమో గాడిద మీద ఎంటర్ అయ్యారు. మంచిది. లక్షవారం రాత్రి మేడగదిలో యేసు ప్రభు రొట్టె ద్రాక్షాల రసాన్ని శిష్యులకు పంచుతున్నారు. ఆ వేళ చెప్పారు, ప్రభు మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. యేసు ప్రభు దగ్గర పూర్తి సమాచారం ఉంది కనుకనే ఆ మాట చెప్పారు ప్రభు. అప్పటికీ వాడు ఇస్కరియోతు యోధ యేసు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేదు. రొట్టె మాత్రమే తిన్నాడు, ద్రాక్షాల రసం తాక్కుండా కొంపలు తగిలిపడిపోతున్నట్టు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభుని గెత్సమనే తోటలో పట్టుకున్నారు. మీరు గమనించాలి, ప్రధాన యాజకులతో పాటు కొంతమంది రౌడీలు ఉన్నారట. మాతో పాటు ఇశ్రాయేలు దేశానికి వచ్చిన వాళ్ళకి తెలుసు. యేసు ప్రభుని ప్రధాన యాజకుని ఇంట ఆ రాత్రి, లక్షవారం రాత్రి ఆ ఒలీవల కొండ మీద పట్టుకొని కిద్రోను వాగులో నుంచి సంకెళ్ళతో బంధించి బరబరబడి ఈడ్చుకుంటూ మెట్ల మీద లాక్కుంటూ వస్తే అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. ప్రధాన యాజకులతో పాటు మేబీ బౌన్సర్లు అనాలి వాళ్ళని, కొంతమంది రౌడీలు ఉన్నారు. ప్రధాన యాజకులకి రౌడీలకి ఏం సంబంధం? సేవ చేయాలనుకున్న సేవకులకి రౌడీలతో ఏం సంబంధం? ఓ ప్రక్కన సైనికులు, ఓ ప్రక్కన రౌడీలు, ఓ ప్రక్కన కత్తులు, గుదీలు, మంది, మార్బలం, వీటన్నిటితో వచ్చి యేసు ప్రభుని పట్టుకున్నారు. ఆ రాత్రి కాసేపు యేసు ప్రభుతో మాట్లాడి ఉదయాన్నే మాట్లాడదామని ఒక భూమి కింద సున్నపు రాతి కొండలో 50 అడుగులు లోతులో చిన్న గుహ ఉంటే యేసు ప్రభుని ఆ గుహలో పడేసారు. రాత్రంతా చీకటి గది. మా గైడ్ కూడా మాతో వచ్చే గైడు మా 50 మంది నా గదిలోకి వెళ్ళిన టప్పని లైట్ ఆపేస్తారు. మేమందరూ హలో 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 అని కేకేస్తామా, వెంటనే లైట్ వేసి అంటాడు. రెప్పపాటు లైట్ ఆగిపోతేనే మీరు కంగారు అడిపోయారు. 50 మంది ఉన్నారు ఇక్కడ. మీ క్రీస్తు, మీ యేసు ప్రభు రాత్రంతా ఒంటరిగా ఈ చీకటి గదిలోనే కూర్చొని ఉన్నాడు మీకోసం. నిజమే, చీకటియే నాకు బంధువర్గం ఆయన అంటాడు 89వ కీర్తనలో. ప్రియులారు, మీరు గమనించాలి. ఉదయాన్నే సూర్యోదయం అగుచూ ఉండగా యేసు ప్రభు నేర్చుకుంటూ గొర్రెల గుమ్మం దగ్గర బెతెస్దా కోనేటి ప్రక్కన ఓ ఛాంబర్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళారు. జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళేదో నేరాలు మోపుతున్నాడు, వీళ్ళేదో నేరాలు మోపుతున్నారు. యేసు ప్రభు మీద ఏ నేరము లేదు. డబ్బులిచ్చి కేకలు వేయించారట, వాళ్ళ కేకలు గెలిచాయట. డబ్బులిచ్చి కేకలు వేయించారట, వాళ్ళ కేకలు గెలిచాయట. చివరికి యేసు ప్రభు తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టి నొక్కారు. అంతటితో వాడికి కోపం చల్లారక ఒక పెద్ద కర్ర రెల్లు ఒకటి తీసుకొచ్చి పటామని కొట్టాడు తల మీద. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, యేసు ప్రభువుకి ముండ్ల కిరీటులు పెట్టిన ముళ్ళు ఒక్కొక్కటి ఇంత పొడవు అంత పొడవు అని. ఎంత పొడవో చెప్పండి మాతో పాటు ఇశ్రాయేలు దేశానికి వచ్చిన వాళ్ళు. ఒలీవల కొండ మీద ఒక చెట్టు ఉంటుంది, యేసు ప్రభుకి ముండ్ల కిరీటం పెట్టిన చెట్టు. ఇంత పొడవు ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది. పెట్టి కొడితే లోపలికి దిగిపోయింది. ఒకసారి మామూలుగా ముండ్ల కిరీటం తల మీద పెట్టేట్టు నొక్కితేనే ప్రాణం పోద్ది. అలాంటిది బాగా నొక్కి పెట్టాను కొడితే దిగిపోయింది, మెదడులోకి కంతిలోకి దిగిపోయింది. మీరు గమనించాలి. లక్షవారం రాత్రి గెత్సమనే తోటలో యేసు ప్రభు రక్తం చెమట బిందువుల్లాగా కింద కారుతుంది. చదువుకున్న పిల్లలకు తెలుసు, మన శరీరంలో బోల్డెన్ నరాలు ఉంటాయి. రక్తనాళాలు వేరు, చెమట గ్రంథులు వేరు, దేనికదే. ఇప్పుడు చెమట వచ్చే ఈ చెమట గ్రంథుల్లో నుంచి బ్లడ్ రక్తం వస్తుంది అంటే రక్తనాళాలన్నీ ఏమైపోయినట్లు? చిట్లిపోయి
బాడీలో ఉన్న రక్తనాళాలన్నీ చిట్లిపోయి ఆ రక్తం చెమట గ్రంథుల్లోంచి కిందకు వస్తుంది, వచ్చేస్తుంది. అంటే ఎంత హై టెన్షన్, ఎంత హై టెన్షన్. 210 దాటుతుంది అంటే పక్షవాతం రావడానికి కారణం. అంటే హై టెన్షన్. ఇప్పుడు యేసు ప్రభువుకి ఆ గెత్సెమనే తోటలో టెన్షన్. తెల్లవారితే ఏం జరగబోతుందో, ఎట్లా ఫేస్ చేయాలి, మొత్తం మీద భరించాలి, నా తండ్రిని సంతోషపెట్టాలి, ప్రవచనం నెరవేరాలి, ప్రవచన గ్రంథాల్లో వ్రాయబడిన ప్రవచనాలన్నీ ఆఖరికి నా నోటితో నేనే సమస్తము సమాప్తమైనది, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు నన్ను గురించి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ ప్రవక్తలు ప్రవచించున్నారో ప్రవచనాలన్నీ నెరవేర్చబడి నా నోటితో నేనే చెప్పాలి సమస్తము సమాప్తమైనదని. ఈ టెన్షన్కి చిట్లిపోయినాయి నరాలు ప్రభుకి. అంటే దాని అర్థం ఏంటంటే సగం చచ్చిపోయాడు అనుకోవాలి గెత్సెమనే తోటలో. మరుసటి రోజు 39 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు, మామూలు దెబ్బలు కాదండి. మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో చూసుంటారు. ఒక్కసారి కొడితే చుబుకులతో కొట్టి లాగితే 1/4 కేజీ మాంసం లాగేయడమే బయటికి, పెట్టుకు లాగితే మాంసం పీకేయడమే బయటికి. అలాంటి భయానకమైన పరిస్థితి. ఒళ్ళంతా రక్తశక్తమై మాంసపు ముద్దగా. ఒక్క మాటలో చెప్పాలంటే యెరూషలేము నడివీధుల్లో మాంసపు ముద్ద నడిచెళ్తుంది అంతే. మంచి పాటది, పాలుగారు దేహం మీద పాపాత్ముల కొడా దెబ్బలు. యేసు ప్రభు 10,000 మందిలో ఎప్పుడు చెప్తూ ఉంటారు యేసన్ గారు, మేమున్న హోటల్ యెరూషలేములో, మేమున్న హోటల్ ప్రక్కనే యూనివర్సిటీ ఉంది, ఆడపిల్లలది మగపిల్లలు ఒక్కరి కో ఎడ్యుకేషన్ యూనివర్సిటీ. ఉదయాన్నే 6 గంటలకంతా మేము అందరం రెడీ అయిపోయి బయట మెట్ల మీద కూర్చోంటే మమ్మల్ని దాటుకుంటూ ఆడపిల్లలు మగపిల్లలు ఆ యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళు. ఎంత చక్కటి పిల్లలండి ఆ ఇశ్రాయేలీలు. వాళ్ళ ముక్కు కానీ వాళ్ళ కళ్ళు కానీ యేసన్ గారు అంటారు, అరే దేవుడు వీళ్ళని మైదా పిండితో చేసి వెన్న కలిపి, తెల్లటి వెన్న పాలల్లో మేగడ తీసి కలిపి మైదా పిండితో చేశారు వీళ్ళని. అట్లుంటారు వాళ్ళు. ఇది ఈ పాండ్రపు జబ్బు వచ్చిన వాళ్ళలాగా కాదు, మైదా పిండితో చేసి పాల మేగడతో చేసినట్టు. వాళ్ళ ముక్కు వాళ్ళు చక్కగా ఉంటారా? ఆ యేసన్న గారు మాట అడిగారు, అరే వీళ్ళే ఎంత చక్కగా ఉంటే మన యేసయ్య ఇంకెంత చక్కగా ఉండేవాడరా. అంత చక్కటి యేసయ్యని గడ్డం పట్లు ఆగడానికి వాళ్ళకి మనసాలో ఒప్పిందిరా. అంత చక్కటి యేసయ్యని అరచేతులతో చెంపల మీద పెళాన్ని కొట్టడానికి వాళ్ళకి మనసెట్లు ఒప్పిందిరా. అదంతే, చెప్తాను తర్వాత వర్తమానంకి వెళ్ళాక. మొత్తం మీద యేసు ప్రభు మీద భారమైన సిలువని మోపి యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొడుతూ తీసుకెళ్ళారు. యేసు ప్రభు నడిచిన ఆ సిలువ మార్గానికి వయా డొలారసా అంటారు. ఇప్పుడు అక్కడ యేసు ప్రభు ఏ రాళ్ల మీద అయితే నడిచాడో ఆ రాళ్ళు ఇప్పటికీ కొన్ని రాళ్ళని కంచేసి పెట్టున్నారు. ఈ రాళ్ల మీదే నడిచెళ్ళాడు ఆయన. మొత్తం మీద 14-15 చోట్ల యేసు ప్రభు సిలువ మోస్తూ కింద పడిపోయినట్లుగా వాళ్ళు చెప్తారు. అక్కడ ఒక 5వ స్టేషన్ అని ఒకటి ఉంది. 5వ స్టేషన్ దగ్గర యేసు ప్రభు సిలువ మోస్తూ గబుక్కుని పడిపోబోతూ చెయ్యిట్లు పెడితే ఆ చెయ్యి అలాగే గోడకి ముద్ర పడిపోయింది. అక్కడ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత వెరోనిక నాప్కిన్తో ముఖాన్ని తొడవడం, ఆ తర్వాత కురేనీయుడైన సీమోను రూఫు వాళ్ళ నాన్న సిలువ పోయడానికి రావడం, ఇవన్నీ 1 by 1 చెప్పుకుంటూ వెళితే ఒక 24 గంటలు పెట్టాలి గుడ్ ఫ్రైడే ఆ రోజున. మొత్తం మీద యేసు ప్రభుని తీసుకెళ్ళి 9 గంటలప్పుడు సిలువేశారు. ఈ స్త్రీల సమాజం, తాను ప్రేమించిన యోహాను, వీళ్ళు సిలువ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు. నేనంటాను, మనమందరమీ
క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాళ్ళమై ఉండాలి. చదువుతారు 2 మాటలు. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 6. రోమా పత్రిక 6:6. ఆయనతో కూడా సిలువ వేయబడినని మనకందరికి తెలిసిన మాట. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చదవాల్సిన అక్కర్లేదు, నేను చెప్తా. సిలువ వేయబడి ఉండాలి, సిలువ వేయబడి ఉండాలి, సిలువ వేయబడి ఉండాలి. మనమందరమే సిలువ వేయబడి ఉన్నాం. యేసు క్రీస్తు శ్రమలలో మనము కూడా పాలు పంచుకున్న వాళ్ళమై కీర్తన పాడుతాం. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతి. నీ శ్రమలలో నేను పాలు పంచుకోవడం, అది నా దర్శనం. శ్రమ పొందిన వారమైతే ఆయనతో కూడా మనం ఏలుబడి చేస్తాం. మనమందరం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాళ్ళమై ఉండాలి. 7 మాటలు మీకు తెలియపరుస్తాను. అది అటు ఇటు కాకుండా క్రమ ప్రకారం ఒక్కొక్క మాటని పికప్ చేద్దాం. మొదటి మాట లూకాసు సువార్త 23:33-34. లూకాసు సువార్త 23:33-34. కపాలమనబడే స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులతో, నోట్ చేయండి, వాళ్ళెవరు ఉత్తములు కాదు, వాళ్ళెవరు గుణవంతులు కాదు, వాళ్ళెవరు యథార్థవంతులు కాదు, వాళ్ళెవరు నోబుల్ బహుమతి పొందిన మంచోళ్ళు కాదు. దే ఆర్ థీవ్స్, నేరస్తులు. దే ఆర్ క్రిమినల్స్. ఇంకా చెప్పాలంటే బందిపోట్లు. యెషయా గ్రంథంలో ఉంటుంది, బందిపోట్లు మధ్యలో సిలువ వేయబడ్డాడు ఆయన. నేరస్తులు, క్రిమినల్స్, భయంకరమైన దుర్మార్గులు, వాళ్ళ మధ్యలో సిలువ వేయబడ్డారు. ఆయనతో కూడా రైట్. అంత క్రితం యేసు క్రీస్తుతో బోళంత మంది సిలువ వేయబడి ఉన్నారు. అంత క్రితం కూడా బోళంత మంది సిలువ వేయబడ్డారు. యేసు ప్రభు తర్వాత కూడా బోళంత మంది సిలువ వేయబడ్డారు. కానీ యేసు క్రీస్తు వేయబడిన సిలువకు మాత్రమే విలువ వచ్చింది. హల్లెలూయా. యేసు తండ్రి, నోట్ చేయండి ఈ మాట, సిలువలో పలికిన మొదటి మాట తండ్రితో స్టార్ట్ చేస్తారు. 7వ మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. మొత్తం మీద సిలువలో వేలాడేటప్పుడు ఆ 6 గంటలు ప్రారంభంలో తండ్రి తండ్రి అంటూ వచ్చి చివరిలోకి వచ్చేసరికి ఏమి నాయనా అయ్యా నీ కళ్ళు కనబడట్లే అని అనలేదు. సేమ్ రిలేషన్, అదే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు యేసయ్య. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని. మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని చెప్పండి గనుక వీరిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటే, బ్రదర్ మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటే, అమ్మా సహోదరి నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటే, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటే, సిలువ యొద్ద నిలవబడి ఉంటే, సిలువ వేయబడినట్టుగా క్రీస్తు మీ ఎదుట
ఎప్పుడు ప్రదర్శింపబడుతూ ఉంటే మనం చేయవలసింది, తండ్రి వీరేమి చేయొచ్చు ఉన్నారో వీరెరగరు, వీరిని క్షమించండి. 2 పాయింట్స్. ఒకటి, ప్రేయర్ ఆఫ్ జీసస్, పిటీ ఆన్ ఎనిమీ. ఒకటి, యేసయ్య ప్రార్థన. 2, శత్రువుల మీద లేక నేరస్తుల మీద యేసయ్య జాలి, కనికరం. తలను పైకెత్తని. ఈ గుడ్ ఫ్రైడే శుభవేళ నిన్న సాయంకాలం నుంచి, అంటే మొన్న 2 రోజులు నేను నంద్యాలలో ఉన్నాను, కాస్త ధ్యానిస్తూ ఉన్నాను. నిన్న రాత్రి కూడా 11-12 వరకు మళ్ళీ ఉదయాన్నే లేచుకుని ధ్యానిస్తున్నాను. ప్రభు నాతో చెప్పిన మాట ఏమిటంటే, నీలో కొంచెం ప్రార్థన తగ్గింది నాయన, నీవు నాతో కూడా సిలువ వేయబడి ఉంటే, నాకులాగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. నీకు ప్రార్థన తగ్గింది, దేని గురించి అనేది పక్కన పెట్టండి. ఆమెకు అర్థమవుతున్న మాటలు. దేనికోసం అనేది ప్రక్కన పెట్టండి. 2nd పాయింట్ వచ్చి, శత్రువుల్ని కరికరించాలి, కరుణించాలి, జాలి చూపాలి, నేరస్తుల మీద జాలి. అది 2nd ఆప్షన్. అది మొదటి మాట. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ చెప్పకనే మనతో చెప్తున్న మాట, సిలువ దగ్గర నిలవబడిన వాళ్ళకి చెప్పకనే చెప్తున్న మాట ఏమిటంటే, ప్రార్థించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా అడిగితే, బ్రదర్ రోజు మొత్తం మీద మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఉదయమే కానీ, మధ్యాహ్నమే కానీ, సాయంకాలమే కానీ, పడుకునేటప్పుడే కానీ, భోంచేసేటప్పుడే కానీ, బయటికి వెళ్ళేటప్పుడే కానీ, రోజంతట్లో 24 గంటల్లో లెక్కేసి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారంటే చెప్తారు. రోజుకి 7 సార్లు చేస్తున్నాను పాస్టర్ గారు. సరే, టైం ఎంత? ఉదయాన్నే లేవగానే 4 minutes. ఎంత? 4 మరలా ఇంకా స్నానం చేసి ఇక అన్నీ ముగించుకొని టిఫిన్ చేసేటప్పుడు అదొక 1 minute వేద్దామా, 30 seconds వేద్దామా, అదొక 1 minute. 5 ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు అదొక 1 minute. ఇక మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తర్వాత అదొక 1 minute. ఇక సాయంత్రం వచ్చాక ప్రార్థన చేస్తారో లేదో తెలియదు, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయో లేదో తెలియదు, అది వేసుకుంటే అదొకటి అనుకోండి. మరి రాత్రి పడుకునేటప్పుడు, పడుకుంటున్నాను ప్రభువా నిద్రలో పోకుండా, కొంచెం ఉదయానికి ఒక్కరోజు పొడిగించేం కాదులే, అదొక 2-3 minutes. రోజు మొత్తంలో పట్టుమని ఒక 10 నిమిషాలు. ప్రభు నాతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు నాతో కూడా సిలువ వేయబడి ఉన్నావా? రోమా సంఘమా, మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నారా? రాజమండ్రిలో ఉన్న హొసన్నా మందిర సంఘమా, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్న సార్వత్రిక సంఘమా, నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు క్రీస్తు ఎలాగైతే ప్రార్థన చేసేవాళ్ళో, ఎవరి కోసం అనేది సెకండరీ. ప్రార్థించాలి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశారు ఆయన? బాప్తీసం పొందడానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళారు. బాప్తీసం పొంది వచ్చిన తర్వాత ప్రార్థన చేశారు. ఇంకా చీకటి ఉండగానే ప్రార్థన చేశారు. రాత్రి పొద్దెక్కిన తర్వాత ప్రార్థన చేశారు. 5 రొట్టెలు 2 చేపల చేతికి తీసుకొని ప్రార్థన చేశారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. కాపరి లేని గొర్రెలను చూసినప్పుడు కన్నీరు విడిచి
ప్రార్థన చేశారు. రోగాలతో సతమతమైపోతున్న ప్రజలను చూసి ప్రార్థన చేశారు. మత ఉన్మాదులు పేట్రేగిపోతుంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. ఎక్కడ చేయలేదు చెప్పండి ప్రభు? ఏదైనా పని ప్రారంభిస్తుంటే ప్రార్థన, పని ముగించిన తర్వాత ప్రార్థన, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన, వెళ్ళేటప్పుడు ప్రార్థన, అన్ని విషయాల్లో ప్రార్థన ప్రార్థన. ఇదే రాసుకున్నాను ఇక్కడ. యేసు క్రీస్తు అన్ని వేళలు ప్రార్థిస్తూ వచ్చారు. అందుకే శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, రబ్బీ రబ్బీ మాకు ప్రార్థన నేర్పించరా. యేసు ప్రభు పాటించకుండా మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే అద్భుతాలు జరుగుతాయి, అలా చేస్తే మేఘం ఊడిపోతాయి అని చెప్పలేదు. యేసయ్య ఎలాగైతే చేసేవారో, యేసయ్య ఎన్నిసార్లు అయితే చేసేవాళ్ళో, యేసు ప్రభు ఎంత పట్టుదలగా చేసేవారో, యేసు క్రీస్తు ఎంత మహారోధనతో ప్రార్థన చేసేవారో ఆయన చేసిందే చెప్పారు వాళ్ళకి. మీరు ఇలా నేర్చుకోండి. అందుకే కొన్ని సందర్భాలు సీనియర్స్ని మొత్తం యేసు ప్రభు వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. చెప్పేట మనం ప్రార్థన చేయడానికి వెళుతున్నాం ఇప్పుడు. యేసు క్రీస్తు పాటించండి మనకు చెప్పలేదు. అందుకే సిలువలో వేలాడుతూ ఇక ఆఖరి సమయం కదా, ఏది చెప్పినా వీళ్ళు పాటిస్తారులే, నా మాటకి విలువిస్తారని కాదు. కానీ 3.5 సంవత్సరాల సేవలో, వ్యక్తిగత జీవితంలో యేసు క్రీస్తు ఏదైతే పాటించారో దాన్నే మనకు బోధించారు. మీరు ఎల్లప్పుడూ విసుకక మెలకువతో ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. నా దేవుని ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభు మనతో చెప్తున్నారు, నీలో ప్రార్థన జీవితం తగ్గింది. ఏదో టైం అయిపోతుంది, పరిగెత్తున్న, ప్రార్థన లేకుండా పరిగెత్తే ఎలాగా? ఏదో చేయాలనుకున్నప్పుడు ప్రార్థన లేకుండా చేస్తే ఎలాగా? ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, ప్రార్థన లేకుండా వెళితే ఎలాగా? ప్రతిదానికి ప్రార్థన 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 ప్రార్థన. నేను ఇక్కడ చిన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటాను. అదేంటంటే, తండ్రి సెకండ్ పార్ట్ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ సంగతి తర్వాత. తండ్రి అంటే గెత్సమనే తోటలో యేసు ప్రభుని పట్టుకున్నారు. బందిపోడు దొంగలకు కూడా అంత భయానకంగా ఈడ్చుకు వెళ్ళరేమో, బరబర ఈడ్చుకెళ్ళారు. ప్రధాన యాజకుడి ఇంటికి కొట్టారు, ఉదయాన్నే కొట్టారు. రక్తపు ముద్దగా ఉన్నాడు, ఒళ్ళంతా చాలుగా దున్నేశారు, వీపంతా మాంసం ఊడిపోయింది ప్రభువుకి. కొర్రాలతో కొట్టారు, పేంబెత్తాలతో కొట్టారు, భారమైన సిలువను వీపు మీద పెట్టి. ఇన్ని సమస్యల మధ్యలో యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఎవరైనా అయ్యా కొంచెం ప్రార్థన చేసుకోయ్యా, తండ్రికి ప్రార్థన చేసుకోయ్యా. ఎందుకు చేయాలి ప్రార్థన? ఎందుకు చేయాలి? 3.5 సంవత్సరం ఆయన భక్తిగా నేను చేసింది. 3.5 సంవత్సరం తిండి తిప్పటి లేకుండా ఆయన కోసమే నేను కష్టపడింది. ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు నాకు ఇస్తే నేను ఇక్కడ రాసుకున్నది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నీతి పరీక్షించబడింది అక్కడ. యేసయ్య విశ్వాసం శోధించబడింది. యేసుక్రీస్తు యొక్క ఓపిక శోధించబడింది. యేసుక్రీస్తుకి న్యాయం ఉన్నా సరే బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లుగా నా క్రీస్తు. అంటే బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, మన ప్రాంతాల గొర్రెలకి పెద్దగా బొచ్చు ఉండదు. కాస్త ఢిల్లీ దాటేమనుకోండి, జమ్మూ కాశ్మీర్లో ఉన్న గొర్రెలకి, టిబెట్, నేపాల్, గోర్ఖాల్యాండ్, మిజోరం ఆ ప్రాంతాల్లో ఉన్న గొర్రెలకి బొచ్చు ఉంటుంది, ఫుల్గా ఉంటుంది బొచ్చు. దేనికి? ఆ ప్రాంతాల్లో చలి కాచుకోవడానికి, చలిని తట్టుకోవడానికి. మన ప్రాంతాల్లో ఉన్న గొర్రెలకి బొచ్చు ఉండదు. దేనికి బొచ్చు ఉందంటే చచ్చి ఊరుకుంటాయి ఇక్కడ, సెగకి తట్టుకోలేక. సరే, ఇప్పుడు మనకు ఢిల్లీ, నేపాల్, జమ్మూ కాశ్మీర్, టిబెట్ ఆ ప్రాంతాలు, మిజోరం, నాగాలాండ్, గోర్ఖాల్యాండ్ అక్కడ గొర్రెలకి బొచ్చు ఉంది.
వాళ్ళేం చేస్తున్నారు, గొర్రెలకున్న బొచ్చంతటిని కత్తిరించి స్వెట్టర్లు, మంకీ క్యాపులు, షాల్వాలు ఇవి తయారు చేసి తెస్తున్నారు ఇక్కడికి. గొర్రెలన్నీ ధర్నా చేయాలి. ఏయ్ వెళ్ళరా, చపాతి మొహం వాళ్ళరా, మాకు దేవుడు బొచ్చు ఎందుకు ఇచ్చాడా, చలిని కాచుకోవడానికి. మాకు గుండు కొరికించి ఈ బొచ్చుతో మీరు దుప్పట్లు కప్పుకుంటే మేమేం కప్పుకోవాలరా? మీరైనా మనుషులు, గడ్డో ఏదో ఒకటి తెచ్చుకొని చలిగా గడ్డి వాము కింద కొంచెం భోగి మంటలు వేసుకొని చలి కాచుకుంటారు. మాకేం తెలుసురా? న్యాయం ఉందా లేదా గొర్రెలు అడగటానికి? న్యాయం ఉన్నా గొర్రెలు మౌనంగా ఉంటాయి. యేసుక్రీస్తు కూడా, యేసుక్రీస్తు యొక్క విశ్వాసం షేక్ అయిపోతుంది. యేసుక్రీస్తు ఓపిక పరీక్షించబడుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క నీతి బద్దలైపోతూ ఉంది. అయినా తండ్రి 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 ఆ రిలేషన్ దెబ్బతినకూడదు. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఇక ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి టెన్స్ లేకుండా ఇస్తావా ఇవా. మామూలుగా అయితే భార్యని భర్తలు మామూలుగా మాట్లాడుకుంటారు, ఏదో ముద్దు పేర్లు గిద్ది పేర్లు పెట్టుకొని. కొంచెం తేడా వచ్చిందనుకో, ఇదిగా తెస్తావా సత్తావా, ఇవి తెలిసిందేగా మ్యాటర్లో. టెన్స్ ఉండదేక. మనం ఏమన్నా అన్నాం అనుకో, వేర్ దేర్ ఈజ్ డీప్ లవ్ దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ అంటారు. ఇప్పుడు యేసు ప్రభుకి ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు వచ్చి కురూపిగా మార్చబడి, గాయపరచబడి, ఎవరు లేకుండా ఒంటరోడైపోయి నమ్ముకున్న సేవకులందరూ యేసు ప్రభుని ఒంటరి చేసి వెళ్ళిపోతే, ఈ సమయంలో ఎంత చక్కగా సంబోధిస్తున్నారు. తండ్రి, నా దేవుని ప్రియులారా, ఎందుకో మరి సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఎందుకో సేవకుని దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఎందుకో నిన్నే 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 వ్యక్తిగతంగా నా ప్రభు సిలువ వేయబడిన క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు, సిలువ దగ్గరగా ఉన్న నీకు నాకు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన తక్కువైంది మీకు. ఎప్పుడో కానీ మీరు ప్రార్థన చేయట్లేదు. శోధనలో పడిపోయిన తర్వాత కానీ ప్రార్థన చేయట్లేదు. నాకులాగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రెండో మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీళ్ళని క్షమించండి. వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు, వీళ్ళని క్షమించండి. ఏమండి, అక్కడ ఉన్నది ఏమీ తెలియని వాళ్ళ 23:10 చదవండి. వాళ్ళకేమీ తెలీదా జోసఫ్? వాళ్ళకేమీ తెలీదా? ప్రధాన యాజకులకి ఏమీ తెలీదా? శాస్త్రులు ఇప్పుడు తలల పైకెత్తండి. సమ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, అక్కడ బోల్డని ముఠాలు ఉన్నాయి, కొన్ని గ్రూపులు, కొన్ని గుంపులు ఉన్నాయి. తలల పైకెత్తున్నాను గమనించండి. మొదటి గ్రూపు ప్రధాన యాజకులు, శాస్త్రులు. వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు యేసయ్యని, అదొక గ్రూపు. 2, దారిని వెళుతూ ఉన్న కొంతమంది పెదాలు విరుస్తూ తలలు ఊపుతూ, ఏయ్ మా ఊరు రాజానగరం వచ్చినప్పుడు ఏం ప్రసంగం చేశారు నువ్వు? దేవాలయాన్ని పడగొట్టి 3 లేపుతున్నావుగా, లేపుతాడు లేపరా. తలలు ఊపుతూ పెదాలు విరుస్తూ. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఓ ప్రక్కన, దారిని వెళుతున్న దానయులు మరో ప్రక్కన, ఈ కుడి ఎడమ వైపున దొంగలు ఓ ప్రక్కన, దారిని పోతున్న కొంతమంది ఓ ప్రక్కన, సైనికులు ఓ ప్రక్కన, మత ఉన్మాదులు ఓ ప్రక్కన, వేడుక చూద్దామని వచ్చిన ప్రజావాక్షిని ఓ ప్రక్కన. వీళ్ళందరూ శత్రువులే, వీళ్ళందరూ ప్రభువు శత్రువులే. వాళ్ళందరిని చూసి యేసయ్య చెప్తున్న మాట, వీళ్ళేమి చేయుచున్నారు వీరు ఎరుగురు, వీరిని క్షమించు నాయన. ఈ రోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాను. వాళ్ళు మనకు 100కి 300 కీడు చేసిన వాళ్ళే, బద్ధ శత్రువులే.
మనల గురించి ఉన్నవి లేనివి పచ్చిగా మాట్లాడేవాళ్ళు. భయంకరమైన అబాసుపాలు చేస్తున్న వాళ్ళే. అసలు వాళ్ళకి సంబంధం లేదండి. అదొకదు, వాళ్ళకి అసలు సంబంధం లేదు. దారిని వెళ్ళే వాళ్ళకి ఏం పని? వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళు కూడా ఈ సీన్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రభువుని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. యేసయ్య అంటారు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు నా తండ్రి, వీళ్ళు క్షమించండి. స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే సేమ్ మాటలు. నేను అంటాను, స్టెఫన్ క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు కనుకనే స్టెఫన్ నోట అదే మాటలు వచ్చి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగట్లేదు నాయన, వీళ్ళు క్షమించు. నేనంటే ఏంటో తెలిస్తే నన్ను రాళ్ళతో కొడతారా వీళ్ళు? నేనంటే ఏమిటో తెలిస్తే ఇట్లా పిచ్చి రాతలు రాస్తారా? నేనంటే ఏంటో తెలిస్తే వీళ్ళు పిచ్చి మాటలు, వదరబోతు మాటలు మాట్లాడతారా? తెలియక లివ్ ఇట్. దానివల్ల నేను చంపేస్తున్నారా? నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా ప్రభు నాకు సిలువలో నేర్పించిన పాఠం ఇది. కొరింథీ మొదటి పత్రిక 2:8. కొరింథీ మొదటి పత్రిక 2:8. కొరింథీ మొదటి పత్రిక 2:8 అమ్మ, చదవండి. అదే మరి చదవండి పూర్తిగా, మరలా చదువు. ఎవరికి తెలియదు, అది వాళ్ళకి తెలిస్తే, అది వాళ్ళకి తెలిసుంటే మహిమా స్వరూపియగు క్రీస్తుని దేవుణ్ణి పొరపాటున సిలువ వేయరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అధికారులకు తెలియక తల్ల పైకెత్తాను. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నేను బాగా మానసికంగా బాధపడిపోవడానికి, ఉక్రోషంతో, ఉద్దండ కోపంతో నేను ఇబ్బంది పడిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి తెలియకపోతే కాదు, వాళ్ళకి తెలుసు. అప్పుడు ప్రభు నాతో అన్నారు, వాళ్ళకి తెలియకరా, దేవుని యొక్క సంకల్పము, తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని గురించిన ఉద్దేశాలు ఏమిటో వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు సిలువేసేవాళ్ళు కాదు, అలా వదరబోతూ మాట్లాడేవాళ్ళు వాళ్ళు కాదు. నేను చెప్పొచ్చేది అదే. యేసన్న గారు సేవకుల గురించి, సీనియర్ సేవకుల గురించి ఏం మాట్లాడున్నారో వాళ్ళకి తెలియక, తెలిస్తే అట్లా మాట్లాడరు. అలాగని చెప్దామంటేనా వేరే కొంచెం టెక్నికల్ సమస్యలు ఉంటాయి. అందుకనే కదా ఈ బాధలన్నీ. ఈ శ్రమలు అనుభవించడానికి ఎవడు పడితే వాడు వదరబోతూ మాట్లాడుతూ ఉంటే పడి ఉండడానికి, వెచ్చలివిడిగా రాతలో కోతలు రాస్తుంటే చూసి మౌనంగా కూర్చోడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి తెలియక. యేసన్న గారు మాతో ఏం చెప్పున్నారో వాళ్ళకి తెలిస్తే మాట్లాడరు. అలాగని మనం చెప్దామా అంటేనే చెప్పనివి ఎందుకు చెప్పడం అని. మీకు అర్థమవుతుంది అనుకుంటాను, మీకు అర్థమవ్వాలనే మాట్లాడుతున్నాను. సరే, ప్రభు క్షమించమన్నారు. అధికారులకి తెలియక, వాళ్ళకి తెలిస్తే మహిమా స్వరూపియగు క్రీస్తును ఎందుకు సిలువేస్తారు? వెల్, చాలు. ఒకటి, యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ప్రార్థన చేశారు. మనకు నేర్పించే పాఠం ఏమిటి? నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటే యేసయ్యలాగా అన్ని పరిస్థితుల మధ్యలో ప్రార్థన చేయాలి. 2, సిలువలో ప్రభు మనకు నేర్పిస్తున్న సెక్షన్ బి ఏంటంటే, బద్ధ శత్రువులు. యేసయ్య ఏమంటారు? మీ శత్రువుల కొరకు ప్రార్థించండి, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని దూషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రభు చెప్పారు నాకు, నేను అదే చేస్తా. ఈరోజు చెప్పారు, ఇలా చేస్తా. ఆదివారం సాయంకాలం ఏం చెప్తారో అదే చేస్తా. పాయింట్ నెంబర్ 2, రెండో మాట లూకాసు సువార్త 23:43, 23:43. బ్రదర్, ఈరోజు శుక్రవారం మంచి రోజు కాదు.
మేబీ సండే నువ్వు బాగా నేరస్తులు అనుకుంటా, వెంటనే నీకు కనికరం చూపితే కుదిరేటట్లేదు. ఓ 3 months తర్వాత నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావా? నా చదువుతారు మరలా. నేడు, నోట్ చేయండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. నోట్ చేసుకునేవాళ్ళు నోట్ చేయండి. 29 నుండి ప్రారంభించాలి. 2 aspects, 2 points చెప్తాను. ఒకటి సిన్నర్స్ అప్పీల్, 2 సేవియర్స్ ఆన్సర్. 1 పాపాత్ముల విన్నపం, 2 రక్షకుని సమాధానం. సిన్నర్స్ అప్పీల్, 2 సేవియర్స్ ఆన్సర్. తలలు పైకెత్తండి. ఎంతమంది దొంగలు? టప్పీమని చెప్పండి. ఎంతమంది? 2. వీళ్ళిద్దరు నేరస్తులు, క్రిమినల్స్, బందిపోట్లు. సరే, వీళ్ళిద్దరూ మొదటోడు 39వ వాక్యం, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు, దే ఆర్ క్రిమినల్స్, ఆ నేరస్తులలో ఒకడు, ఒరే నీకేం పనిరా? మీకు అర్థమవుతుందా? తలలు పైకెత్తండి. యేసయ్యతో పాటు కుడివైపున ఒకడు, ఎడం వైపున ఒకడు సిలువ వేయబడ్డారు. ఇప్పుడు ఎడం వైపున ఉన్నవాడు ఆ తర్వాత మాట నుంచి ప్రారంభించాలి. ఏమని? నీవు క్రీస్తు అయితే ప్రారంభించాలి. వాడు దేంతో ప్రారంభించాడు? ఏం పనిరా నీకు? ఒరే నీకు నాకేమైనా ఆస్తి గొడవ ఉందా? నీకు నాకేమైనా కట్నం గొడవ ఉందా? నీకు నాకేమైనా సరిహద్దు గొడవ ఉందా? నీకు నాకు ప్రమోషన్ గొడవ ఉందా? నీకు నాకు వ్యాపారంలో ఏమైనా గొడవ ఉందంటరా? ఏం పనులురా ప్రియులారా? మనుషులు ఎంత దిగజారిపోతున్నారంటే, మానవత్వపు విలువలు ఎంత బేసిక్ ఎథిక్స్ కూడా ఉండట్ల, మోరల్ ఎథిక్స్ కూడా ఉండట్ల. అస్సలు సంబంధం లేని క్రీస్తుని పచ్చిగా దూషిస్తున్నాడు వాడు. అసలు నువ్వు దూషించాలనుకున్నప్పుడు, అసలు నువ్వు అడుక్కోవాలనుకున్నప్పుడు, ఇక్కడ నేను 2 points రాసుకోండి. 2 points. 1 పశ్చాత్తాపము లేని పాపాత్ముడు. ఎడం వైపున ఉన్నవాడు ఎవడో తెలుసా? పశ్చాత్తాపం లేని పాపాత్ముడు. కుడివైపున ఉన్నవాడేమో పశ్చాత్తాపడిన పాపాత్ముడు. 1 ఇంపెనిటెంట్ సిన్నర్, ఇంపెనిటెంట్ సిన్నర్. రెండో వాడేమో పెనిటెంట్ సిన్నర్. వీళ్ళిద్దరు పాపాత్ములే. తలలు పైకెత్తండి. ఒకడు దేవుని మందిరానికి వచ్చాడు. పరిసయ్యుడేమో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, సుంకరేమో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ పాపాలు క్షమించాను, నిన్ను నీతిమంతునిగా మార్చాను, తిన్నగా నీ ఇంటికి వెళ్ళు అంటే అతను పాపములోనే ఉన్నాడు. పక్షవాతముతో ఉన్న వ్యక్తిని మంచం మీద తీసుకొచ్చి తిన్నగా లోనకు తీసుకురావడానికి స్థలభావం అయినందువల్ల పైకప్పు ఓడదీసి లోనకు దించారు. ఆ పక్షవాతంతో ఉన్నవతను అంటాడు, నీ పాపాలు క్షమించాను, నిన్ను స్వస్థపరిచాను. అతను పాపంలోనే ఉన్నాడు. అదిగో సుంకరి పాపంలోనే ఉన్నాడు. పాపాత్మురాలైన స్త్రీ పాపంలోనే ఉంది. 38 సంవత్సరాల పక్షవాతం అతను పాపంలోనే ఉన్నారు. అందరూ పాపంలోనే ఉన్నారు. పాపాత్ములు ప్రార్థన చేస్తే దేవుడు వినరా? వింటాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తారు యేసు ప్రభు. అయితే
యు మస్ట్ పెనిటెంట్. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. వీడు ఎడం వైపున ఉన్నవాడు పశ్చాత్తాపంతో చేశాడా? నేను ఇక్కడేం రాసుకున్నాను తెలుసా? వీడు స్వార్థపరుడు. ఎడం వైపున ఉన్నవాడు స్వార్థపరుడు. ఎలాగైనా సరే ఈ సిలువ మీద నుంచి తప్పించుకోవాలి. ఎలాగైనా సరే వీడిని రెచ్చగొట్టాలి. ఎవరిని? ఒరే యేసు ప్రభు ఏమన్నా నీలాగా పిచ్చుకోక అనుకున్నావు? నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోటాకే? నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నా ప్రభు పిచ్చుకోక అనుకున్నావంటరా? సాత్వికుడు నా ప్రభు. హల్లెలూయా. ఎడం వైపునున్నవాడు ఆయనను దూషించడం అంటే రెచ్చగొట్టడం. నువ్వు మగాడివి కాదంటరా, నీకు మూతి మీద మీసం లేదంటరా, చై అంటుంటారు కొంతమంది. వత్తదే వీడు పిచ్చుకుక్క. వాడు ఇంపెనిటెంట్. కొంతమంది ఉన్నారు, ఎలాగైనా తప్పించుకుందాం, ఎలాగైనా ఎస్కేప్ అయిపోదాం, ఎలాగైనా కాపాడబడదాం, ఎలాగైనా ఎళకాళ్ళు పట్టుకొనైనా. యేసయ్య అంటాడు, వాడు అంత దూషిస్తున్నా ఏమన్నాడు చూడండి, నీవు అరే అంటే యేసయ్యకి అనుమానం తెస్తున్నాడు వాడు. నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకో, ఎలాగైనా సరే మేము తప్పించబడాలయా. ఇది వాడి ప్రార్థన. ఇదిగో నా చేతులు జోడిస్తున్న నా దేవుని ప్రియులార, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఉన్నారో, ఒకవేళ మీరు భయంకరమైన నేరాలు ఘోరాలు దురవస్థలో ఉన్నారేమో, పాపపు ఊబిలో జగటగల దొంగ ఊబిలో కూరుకుపోయినారేమో, ఈ క్షణం నీకోసమే నా ప్రభు సెలువు మీద వేలాడాడన్న సంగతి గుర్తుపట్టి నువ్వు నా ప్రభువుని ప్రాధేయపడగలిగితే, పశ్చాత్తాపంతో అడగగలిగితే, మారు మనస్సు కలిగి ఒక్క మాట, మరి రెండో మాట కూడా ఇది తర్వాత సెకండ్ హాఫ్ కూడా చెప్తాను మీకు, చదువుతాం దాన్ని కూడా. రెండో వాడు ఏమన్నాడు? మంచి పని కదా, వాడిని గద్దించి, అరే మనమైతే నేరస్తులమి, మనమైతే బందిపోట్లుమి, మనమైతే దుర్మార్గులురా, మనకు ఈ శిక్ష న్యాయమే, నువ్వు దేవునికి భయపడవంటరా, మనం చేసిన దానికి తగిన ఫలాన్ని పొందుతున్నాం. ఈయన ఏ తప్పిదము చేయలేదురా. ఆయనను చూచి చెప్పు, ఆయనను చూచి అందరూ ఏమన్నాడు? ఆయనను చూసి ఏమన్నాడు? చెప్పాలి. కుర్చీలో వాళ్ళు కూడా చెప్పాలి, అందరూ చెప్పాలి. అందరూ గంభీర స్వరంతో, వినయపూర్వకంగా, వినయ భయభక్తులతో, హృదయపూర్వకంగా పలకాలి ఆ మాట. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇన్ గ్రీక్, ఉదయాన్నే గ్రీక్ బైబిల్ ఎదురా ఉదయం తీసుకున్నది. ఉదయం నేను గ్రీక్ బైబిల్లో చూస్తే నా దగ్గర హెబ్రూ, గ్రీక్, ఇంగ్లీష్ కలిపి ఉంటుంది ఒకే బైబిల్. గ్రీక్ బైబిల్లో చూస్తే ఎంత చక్కని మాట. ఒక్కసారి ఏదో డైలాగ్ లాగా, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అనలేదట. యేసు ప్రభు చనిపోయేంత వరకు, యేసు ప్రభు వాడికి ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత కూడా వాడు ఆ మాట పలుకుతానే ఉన్నాడంట. మిమ్మల్ని అనమంటే ఒక్కసారి అంటే ఏసా, మరలా అనండి ఏసా, కొంచెం హృదయపూర్వకంగా అనండి ఏసా.
అలసిపోయారు. కానీ ఆ దొంగ ఉన్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కసారిగా నేను అడిగితే కుదిరేటట్లేదు, నా బ్రతుకు బాగుపడేటట్లేదని యేసయ్య చనిపోయేంత వరకు అంటానే ఉన్నాడు. యేసు యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో. యేసు నీవు నా రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోయ్యా. యేసయ్యా యేసు యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబం, యేసు యేసు నన్ను జ్ఞాపకం, యేసు యేసు. వెంటనే ప్రభు స్పందించి ఆమేన్ అన్నారు. చదవండి ఆ మాట. అందుకాయన వానితో రేపు కాదు, ఆదివారం కాదు, చూద్దాం నీ బతుకు మరలా గాడిలో పడుద్దో లేదో చూసి ఓ 3 నెలలు నేను టెస్టింగ్ చేసి ఆ తర్వాత ఓ నిర్ణయానికి వస్తానలేదు ప్రభు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా అనే చోట కింద రాసుకోండి ఆమేన్. అతను మానక యేసు 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 నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. యేసు 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 నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటా ఉన్నాడా యేసు. ఆమేన్ అంటే అర్థం ఏంటి? ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగు జరుగునుగాక. ఎలాగూ నువ్వు ఇప్పుడు ఏదైతే అడిగావో అది నీకు జరుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ అంతా దగ్గరున్న వాళ్ళు చూస్తున్నారు, సిలువ దగ్గర ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ప్రభు మనకు నేర్పించే పాఠం ఇది. వాళ్ళిద్దరూ పాపాత్ములే, వాళ్ళిద్దరూ ప్రభు దగ్గర అప్పీల్ చేస్తున్నారు. అప్పీల్ చేసే విధానం ఎలాంటిది? వీడేమో దూషిస్తూ, నిందిస్తూ, రెచ్చగొడుతూ, యేసయ్య మీద యేసయ్యకే అనుమానం కలుగు చేస్తూ, పశ్చాత్తాపం లేకుండా ఎలాగైనా దొరికాము కనుక దొంగలయ్యాం, దొరకకుండా చేసుకుందాం, ఎలాగైనా పాడదామా సి మైనర్, సిగా డి మైనర్. తబలాలు గిబలాలు ఏముండవు, అందరూ దైవధ్యానం. చప్పట్లు కొట్టే పని కూడా లేదు ఈరోజు, అంత దైవధ్యానం. ప్రతి ఘోర పాపమును కడుగును నా యేసయ్యా రక్తము. అందరూ ప్రతి ఘోర పాపమును కడుగును మన, అందరూ యా రక్తము. బహు దుఃఖములో మునిగనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగనే, చెమట రక్తముగా మారెనే. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రో. అందరూ నెపవే ఆధములు క్షమింప. యేసయ్యా కృప చూపి బ్రో.
టు మెలోడీ. మేబీ ఈ కుడివైపున దొంగ పాడుకొని ఉంటాడు ఆ రోజు నా పాట. నా అపరాధాలన్నింటినీ ఎంచితే ఈ భూమి మీద ఎవ్వడు నీ ఎదుట నిలబడలేడయ్యా. 130వ కీర్తన ఉంటుంది, యెహోవా నీవు మా దోషములను ఎంచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలబడగలడు? జనులు నీ యందు భయభక్తులు నిలుపు నిమిత్తం నీ దగ్గర క్షమాపణ. ఎడవైపున దొంగ కూడా అప్పీల్ చేస్తున్నాడు, కానీ పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేకుండా వాడు అప్పీల్ చేశాడు. యేసయ్య అంటారు, నేడు నీవు నాతో కూడా ఎంత ఘోర పాపినైనా నా ప్రభు క్షమిస్తాడు. కుడివైపున దొంగ ఏదో ఒక్కసారి అడిగేసి మౌనంగా కూర్చోలేదు. గ్రీక్ బైబిల్లో రాయబడిన మాట, అడుగుతానే ఉన్నాడట. కాసేపటికి నా ప్రభు చూసి ఆమేన్, నీవు ఇప్పుడు ఏదైతే కోరుకుతున్నావో, ఏదైతే పట్టు విడవక సిగ్గు మాలి కొజాడుతూ ఉన్నావో అది నీకు కలుగును గాక. నేడే నాతో పాటు నువ్వు పరదేశంలో ఉందువు గాక. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. మనం నరకానికి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు సుమా. సర్వ మానవాళి లోక పాప పరిహారార్థము నిమిత్తం కలువరిలో నా ప్రభు ఆఖరి రక్తపు పొట్టు కార్చు. ఎవరైతే కుడివైపున దొంగలాగా నిజమైన పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రార్థన చేస్తారో వాళ్ళు, కుడివైపున దొంగ పరదేశికి వెళ్ళాడు, మనమైతే పరలోకానికి వెళతాం, నిత్య జీవంలో అడుగు పెడతాం. మనం ఇంకా ఈ ఆరాధనలో ఇంకా దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారు, యేసుక్రీస్తు నీ కోసమే సిలువ మోసానన్న సంగతి గుర్తెరిగి, నిన్ను క్షమించడానికి సిద్ధమై ఉన్న మనస్సు కలిగిన దేవుడైన గుర్తెరిగి నీవు నా ప్రభువుకు అప్పగించుకోగలిగితే నీ ప్రతి పాపముల నుంచి నేను కడిగి నీతిమంతునిగా మార్చి నిత్య రాజ్యములో సమృద్ధిగా నీకు ప్రవేశం అనుగ్రహించును గాక. మూడో మాట యోహాను సువార్త 19 26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యును చూసి ఇదిగో నీ తల్లి. మూడో మాట, కలువరి శిలువ మీద యేసయ్య పలికిన మూడో మాట ఇన్ ఇంగ్లీష్, ఉమెన్, ఇన్ ఇంగ్లీష్, ఓ స్త్రీ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. తలలు పైకెత్తను. బాధ్యత, కుటుంబ వ్యవస్థను గూర్చిన బాధ్యత. చనిపోతూ ఏమాత్రం తల్లిని గురించి బాధ్యత లేకుండా గాలికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో అని అనుకుంటారేమో అని, నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి కనీసం ఒక్క ఆదరణ మాట కూడా చెప్పకుండా గాలికి వదిలిపెట్టేశాడు. ఏం కొడుకురా వీడు, ఏమి దైవ కుమారుడురా వీడు అని అంటారేమోనని బాధ్యత. అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను ఇదిగో నీ తల్లి. తల్లిదండ్రుల మీద బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నావు. కన్న తల్లిదండ్రుల గురించి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ముళ్ళుగా తయారయ్యావు. తల్లిదండ్రుల గుండెల్లో గుణపంలా తయారయ్యావు. తల్లిదండ్రుల ప్రక్కలో బళ్ళెములాగా ముళ్ళలాగా తయారయ్యావు.
బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నావు, జాగ్రత్త. ఇదిగో నీ తల్లి. ఆత్మీయ తల్లిదండ్రులకు అవమానాలు తీసుకొచ్చే పనులు, ఆత్మీయ తల్లిదండ్రుల గుండెల్లో భారమైన పనులు, ఆత్మీయ తల్లిదండ్రుల గుండెలు పిండేసే పనులు, బాధ్యత. సరే, నేను ఈ కాన్సెప్ట్లకు వెళ్ళే మునుపు యేసుక్రీస్తుని గురించి కొన్ని మాటలు చెప్పాలి. మా తెలుగు బైబిల్లో గౌరవంగా ప్రతి చోట అమ్మ 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 అమ్మ, బట్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ గ్రీక్, యేసు ప్రభు ఎక్కడ మరియమ్మ తల్లితో సంబోధించిన, ఫర్ ఎగ్జాంపుల్ కానా, ఆ గ్రామంలో పెళ్లి జరుగుతూ ఉంది, ద్రాక్షాల రసం అయిపోయింది, వెంటనే ఒక అద్భుతం జరిగితే బాగుంటుందని యేసు ప్రభు తల్లి మరియమ్మ తల్లి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసుబాబు యేసుబాబు ద్రాక్షాల రసం అయిపోయింది, ఇదిగో పెండ్లి ఇంట్లో కళ తప్పిపోయింది నాయన, ఒక అద్భుతం చేయి బాబు, నువ్వు నా మాట విని ఒక అద్భుతం చేయి. తెలుగులో ఉంది, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. తెలుగులో అమ్మ, బట్ ఇన్ ఇంగ్లీష్, ఓ స్త్రీ ఓ స్త్రీ నా సమయం ఇంకా రాలేదు. ప్రక్కన వాళ్ళు అనుకుంటున్నారు, ఏమిటి అమ్మని ఓ స్త్రీ అని సంబోధిస్తాడంటే, అమ్మ అండా, ఎవరో అన్నారు, యేసయ్య మీ అమ్మగారు, మీ పిన్ని గారు, మీ చెల్లెమ్మ, మీ తమ్ముళ్ళు అందరూ వచ్చారు అక్కడ. ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా పిన్ని? రాత్రింబగళ్ళు నా ఎదుట కూర్చొని నా దేవుని మాటలు వింటున్న మీరు నా తల్లిదండ్రులు కారా? ప్రతి చోట యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చిన మాట, ఓ స్త్రీ నీతో నాకేంటి, ఓ స్త్రీ ఓ స్త్రీ. ఇక నేను దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గము గనుక 2-3 యాంగిల్స్లో తీసుకెళ్తాను. ఒకటి, సిలువలో యేసయ్య వ్రేలాడుతూ మనకు చెప్తున్న పాఠాలు ఏమిటంటే, ఈ ప్రేమలు, ఈ బంధాలు, ఈ నాటకాలు, మేకప్ లేని జీవితాలు అశాశ్వతమైనది. ఈ లోకములో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వత రాజ్యానికి మనం వెళ్ళి చేరాలి. ఈ కోణం ప్రక్కన పెట్టేస్తే, అందుకే లోకాస్వార్త 2లో సుమియోను 8 రోజుల యేసుబాబుని సున్నతి చేయడానికి దేవుని మందిరానికి తీసుకెళ్తే, సుమియోను ఆ బిడ్డని చేతిలో పట్టుకొని ఆడిస్తూ అంటాడు, మరియమ్మా నీ గుండెల్లో ఖడ్గం దూసుకుపోద్దమ్మా. ఎందుకని అలాగా? తప్పదు, నువ్వు తట్టుకోవాలి, తప్పదు. ఈ బిడ్డ పెద్ద అయ్యాడంటే, ఈ బిడ్డ మాట్లాడిన ప్రతి మాట నీ గుండెల్లో గుణపంలాగానే దిగుతుంది, నీ గుండెల్లో ఖడ్గంలాగా దూసుకుపోద్ది. అదేమిటంటే, నా కొడుకు సంతోషాన్ని ఇవ్వడా? తప్పదమ్మా, దేవుని చిత్తం ఇది. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు దేవుని మందిరంలో, యెరూషలేము దేవుని మందిరంలో కూర్చుని ధర్మశాస్త్ర ఉపదేశకులతో డిబేట్లో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు వెళ్ళిపోయారు. ఓ రోజు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి, యేసు బాబు ఎక్కడెక్కడ ఎతకాలి నిన్ను? ఒక రోజంతా నేను ఎతికి సత్యం. ఓ స్త్రీ నాతో మీకేం పని? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలుసు. తండ్రి ఇక్కడే ఉన్నాడుగా. నేను కాదు నా తండ్రి, నువ్వు మా అమ్మవు కాదు. నేను ఈ లోకానికి రావడానికి కన్యక అవసరమైంది, నువ్వు కన్యకగా ఉన్నావు కనుక నీ గర్భంలో పుట్టా. నువ్వు మేరీ మరియమ్మ తల్లివి కాదు, నువ్వు పునీత మరియమ్మవు కాదు, నువ్వు కాకపోతే ఇంకొకరు. కరాఖండిగా చెప్తున్నాడు యేసు ప్రభు, ఓ స్త్రీ. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు, వీడి వయసు ఎంత, 12 ఏళ్ల వయసు, వాళ్ళ అమ్మని పిలవడా? యేసు ప్రభు ప్రారంభం నుంచి చెప్తా ఉన్నా, నేను పరసంబంధిని, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని, నా తండ్రి పరలోకమందున్నాడు, నా తండ్రి పనుల మీదే నేను ఉండాలి. ఎప్పుడు పరసంబంధమైన ధ్యాస. సరే, ఇక్కడ ఆ కోణం వదిలిపెట్టేస్తే కుటుంబ వ్యవస్థలోకి వస్తున్నాం. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఆత్మీయ తల్లిదండ్రులకి మీరు మీ ఆత్మీయ తల్లిదండ్రులకి
సంతోషాన్ని కలుగు చేసే బిడ్డల్లాగా ఉన్నారా, లేకపోతే బాధను కలుగు చేస్తున్నారా? ఏ కోణమైనా మమ్మల్ని మేము ఆలోచించుకుంటున్నాం. మీలో ఏ ఒక్కళ్ళకైనా మాకు తెలిసి కీడు కానీ ఒక మాట అనడం కానీ జరిగితే దానికి దేవుడే సాక్షి. ఎందుకంటే మీ కోసమే కదా వచ్చింది ఇక్కడికి, మీ కోసమే కదా ఉంది ఇక్కడ. అలాంటప్పుడు మీకు కీడు చేయాలని, మీకు ఇబ్బంది కలుగు చేయాలని కలలో కూడా అలాంటి జరగడానికి ఆస్కారం లేదు. యేసు ప్రభు కలువరి సిలువలో మనకు నేర్పిస్తుంది. అక్కడ బోల్డెని మంది మరియమ్మలు ఉన్నారు. వాళ్ళ పిన్ని ఉంది, మగ్దలేని మరియ ఉంది, క్లోఫా భార్య మరియ, బోల్డెని మంది మరియమ్మలు ఉన్నారు అక్కడ. ఏదో ఒక మరియమ్మకి ఆకాశవాణి రేడియో కేంద్రం చెప్పినట్టు చెప్పలా. యేసు తన తల్లి అయిన మరియను పిలిచి, అమ్మా అదిగో నీ కొడుకు, కొంచెం ప్రార్థనాపూర్వకంగా పెంచాడు. ఏదో కనీసం కదని చెప్పి గాలికి వదిలిపెట్టమాకాడిని కొంచెం సెంటిమెంట్తోనో లేక స్పిరిచువల్గానో ఎట్లా ఒకటి నలగొట్టి భక్తిలో పెంచాడు యోహాను ఇదిగో మీ అమ్మ, బాధ్యత లేకుండా గాలికి తిరగమాక. ఇంకెవరు అడిగేవారు లేరులే, నన్ను బెదిరించేవాళ్ళు, అడిగేవాళ్ళు, శిక్షించేవాళ్ళు, గద్దించేవాళ్ళు, నిలదీసేవాళ్ళు ఎవరు లేరులే, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించమాక. ఇదిగో నీ తల్లి. ఎట్లున్నారు యవనస్తులు? సేవకులకు సంతోషాన్ని కలుగు చేస్తున్నారా, లేకపోతే తీరని వేదన కలుగు చేస్తున్నారా? మీ కన్న తల్లిదండ్రులకి మేలు చేస్తున్నారా, లేకపోతే ఈ తల్లిదండ్రులు ప్రతి రాత్రి దావీదు ఏడ్చినట్టుగా వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి తలగడ పరుపు కొట్టుకోబోతా ఉందా? ఆలోచించాలి. ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యత. తల్లిదండ్రులు చెప్తున్నారు, పిల్లల విషయంలో జాగ్రత్త. మొక్కగా ఉన్నప్పుడే వంచండి, మానైన తర్వాత వంచుతూ ఉంటే కుదరదు. గారాబాలు ప్రక్కన పెట్టండి, ఆధ్యాత్మికత పిల్లలకు నేర్పించండి, భక్తిని నేర్పించండి, వంచండి. తిండి తిప్పట్లు మాని 4 పీకండి. బెత్తము వాడని తల్లిదండ్రులు పిల్లలకి వాడాలి. ఇది వాక్యం, దేవుని వాక్యమే మనకు ప్రామాణికం, బైబిలే మనకు ప్రామాణికం క్రైస్తవ జీవితానికి. 3వ మాటగా చెప్తున్నారు, అమ్మా అదిగో నీ కొడుకు, యోహాను అదిగో నీ తల్లి. ఉదయం ఒక తర్జుమాను చూస్తే యేసు ప్రభు చనిపోయిన తర్వాత యోహాను 11 సంవత్సరాలు మరియమ్మ తల్లిని తనతోనే పెట్టుకొని టర్కీ దేశంలో ఎఫెసు దగ్గరలో ఆవిడ సమాధిని చేశారు. 11 సంవత్సరాలు తల్లిని తన దగ్గరే పెట్టుకున్నాడు. బాధ్యత. సౌత్రం చెప్పండి గట్టిగా. చాలనుకుంటా. 4వ మాటకి మత్తయి సువార్త 27 45, 46. మధ్యాహ్నం 3 గంటలప్పుడు యేసయ్య 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని. ఏలీ ఏలీ లామా సబక్తాని. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, అరే ఏలీ అని పిలుస్తున్నాడు రై, ఏలీ అని పిలుస్తున్నాడు రై. హేళన, అపహాస్యం, దూషణ. 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తామి అంటే అర్థం అంటే మీరు గమనించండి, తండ్రితో రిలేషన్ ఎక్కడా దెబ్బతినకుండా మాట్లాడుతున్నారు యేసయ్య. అన్ని కష్టాల మధ్యలో, అన్ని బాధల మధ్యలో, మేకులు బాధిస్తూ ఉండగా, తలలో ముండ్ల కిరీటం బాధిస్తూ ఉండగా, ఒళ్ళంతా రక్తశక్తపు మాంసపు మొద్దగా ఉన్నా ఏమాత్రం తండ్రిని విచక్షణ లేకుండా మాట్లాడట్లేదు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని. వినండి, తలల పైకెత్తండి. 1 ప్రాఫెసీ, 2 ప్రొఫిషియేషన్. మొదటిది
ప్రవచన నెరవేర్పు, 2 పాప నివారణ. 1 ప్రాఫెసీ, 2 ప్రొఫిసియేషన్. తల పైకెత్తండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసయ్య చెయ్యి విడిచిపెట్టాక పబ్లిక్గా అందరికీ తెలిసేటట్లుగా యేసుప్రభు అరవాల్సిన అక్కర ఉందా? చెప్పండి. అబ్బా వదిలేశాడా? ఏలి ఏలి లామా సబక్తానీ, నా తండ్రి నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా? ఈ పక్కనోడికి కూడా వినపడకుండా. ఎందుకంటే పక్కనోడు ఏమంటాడు, అయ్యో నువ్వేదో రక్షిస్తావని నేను ఇందాకటి నుంచి యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు నీవు నా రాజ్యంతో వచ్చినప్పుడు, యేసు నీవు నా రాజ్యంతో వచ్చినప్పుడు ఇందాక నుంచి అడుగుతుంటే, ఓహో నీకే అంత సీన్ లేదనమాట, నిన్నే తండ్రి వదిలిపెట్టేశాడనమాట. అబ్బా అని అనుకుంటారేమోనని యేసు ప్రభు మెల్లమెల్లగా ఏలి ఏలి లామా సబక్తానీ అన్నారా? నో. అక్కడున్న వాళ్ళందరికీ వినబడేటట్టు ఏలి ఏలి లామా సబక్తానీ అన్నారు. అక్కడున్న వాళ్ళు అంటున్నారు, రే 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 ఏలి అని కేకేస్తున్నాడు. రే మీనింగ్ ఏంటో తెలుసా? నా తండ్రి నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు? 2 తండ్రి ఎందుకు చేయి విడిచాడు అది తెలియాలి. 1 22వ కీర్తనలోకి వెళదాం. ఇక్కడ బోల్డని మాటలు. 22వ కీర్తన ఇట్స్ ఎ వెరీ 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 ప్రెషస్. 22వ కీర్తన మొదటి వాక్యం. చాలు. నా దేవా నా దేవా నీవు నన్ను నేల వెననాడుతూ ఉన్నావు, నన్ను రక్షింపకుండా నా ఆర్తధ్వని వినకుండా ఎందుకయ్యా దూరంగా ఉన్నావు? 24వ వాక్యం. ఆయన బాధపడుతూ ఉన్న వాళ్ళ బాధను చూసి తృణీకరించలేదు, దానిని చూసి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖాన్ని వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించను. చప్పట్లు కొట్టని గట్టిగా, తలలు పైకెత్తాను. ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారు దుర్మార్గులు. వాళ్ళిద్దరి బాధను చూసి యేసు ప్రభు వాళ్ళని తృణీకరించాడా? దాన్ని చూసి అసహ్యించుకున్నాడా? తల తిప్పుకున్నాడా? లేదు. వాడు ఇదిగో కుడివైపునున్న వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన వాడి మొర్ర ఆలకి. ఈ 22వ కీర్తన అంతా దావీదు రాశారనే కానీ దావీదు ప్రవచనాత్మకంగా యేసు క్రీస్తుని గూర్చి చెప్పిన మాటది. మీకు ఇక్కడ ఒకటి చెప్పాలంటే 17వ వాక్యం. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. చాలు. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరవబడలేదు. ఇట్లా బోడని ప్రవచన వాక్యాలు ఉన్నాయి. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరవబడలేదు అంటే కారణం ఏంటంటే యేసు క్రీస్తు ఎముకలు విరవబడవు. ఇది ప్రవచనం. యేసు క్రీస్తు ఏది చేసినా ప్రవచనాలు నెరవేరాలి. బెటర్ సీమైండర్ బెటరా అందరం కలిసి. దేవా ఆర్తధ్వని వినవా, నీవేల దూరమైతివి, కృప చూపవాని దరికి చేర్చుకొనవా. తండ్రి ఎందుకయ్యా నా చెయ్యి విడిచిపెట్టావు? ఎందుకు దూరం అయిపోయావు? పిల్లరా, యేసు ప్రభుని ఎవరు చంపలేదు. యేసయ్య తనను తాను అప్పగించుకున్నాడు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇక సబ్బాతు ప్రారంభించబడుతుంది. సూర్యాస్తమయం లోపే శిలువ మీద ఉన్న శవాలు తీసేయాలి. వాళ్ళు కొట్టిన దెబ్బలకి వాళ్ళు చచ్చిపోతారు. ఇంకా ఎవడైనా బతికుంటే
ఒక పెద్ద రాడ్ ఒకటి తీసుకొచ్చి కాళ్ళ మీద కొడితే ఆ దెబ్బలకి చచ్చిపోతారు. వాడు ఎవడో వచ్చాడు, అలాగే రాడ్డు తీసుకొచ్చాడు కొడదామని. అంత క్రితమే యేసు ప్రభు చనిపోయి ఉన్నారట. అలా యేసయ్య చనిపోకపోతే వీడు రాడ్డు తీసుకొని కొడితే ఎముకలన్నీ విరిగిపోతాయి. కీర్తన గ్రంథంలో ఉంటుంది, ప్రవచనము నెరవేర్చబడినట్లు ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరవబడలేదు. పస్కా బలి పశువుని తినేటప్పుడు, ఐగుప్తిలో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చేటప్పుడు మాంసం అంతా తిన్నారు, కానీ ఎముకల్ని విరవలేదట. యేసుక్రీస్తు శరీరాన్ని మనం తినాలి, కానీ ఆయన ఎముకల్ని విరవకూడదు. ఎముక అంటే ఉపదేశం విరగకూడదు ఎప్పుడు, సిద్ధాంతం విరవబడకూడదు ఎప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాట చెప్తా, నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు? తండ్రి చేయి విడిచిపెట్టిన సంగతి మీకు అందరికీ తెలియాలి. నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టాడో మీకు అందరికీ తెలియాలి. అందుకే నేను బిగ్గరగా కేకేశాను. ఎందుకండి విడిచింది? ఎందుకు విడిచాడు? మీ అందరి పాపం నా మీద పడేసరికి పాపిగా మారాను గనుక. పాపాత్ములు చేయి దేవుడు పట్టుకొని ఉంటాడా? పట్టుకోడు కదా. చదువుదాం ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5, 20, 21. కావున దేవుడు మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను, పాపము ఎరగని యేసుక్రీస్తుని మన కోసం. యేసుక్రీస్తు పాపాలు చేయలేదు, మన పాపాలన్నీ ఆయన మీద పడేసరికి పాపిగా మారాడు ఆయన. అది మీకు తెలియాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న ప్రతి మనిషి పాపం నేను భరిస్తూ ఉన్నాను గనక, మీ అందరి పాపం, లోక పాపములు మోసుకొని వెళుతున్న దేవుని గొర్రెపిల్లగా నా మీద పడింది గనుక నా తండ్రి నన్ను చేయి విడిచిపెట్టాడు. ఎంతసేపు? అదే మనకు తెలియాల్సింది. ఒక రోజు కాదు, ఆ క్షణమే నా ప్రభువుకి నరకం. యేసయ్య లేని క్షణం మనకు నరకం. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు నేను యేసయ్యతోనే ఉండాలి, ఎప్పుడు నీతోనే ఉండాలి. నీతో ఉంటే బాగుంటుంది, నీతోనే ఉండాలి. నువ్వే. అది మన అభిలాష. కొన్ని సందర్భాలు మనం కోరుకుంటాం, నీతోనే ఉండాలి, నువ్వే కావాలి, నీతోనే ఉండాలి, నువ్వే కావాలి. నువ్వు లేకపోతే బ్రతకలేదు. అలా బ్రతకలేక కదా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఏముందిరా అందులో అంటే దిగిన వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటాను. మేబీ యేసు ప్రభు ఎప్పుడైతే పాపిగా మారాడో తండ్రి చెయ్యి వదిలేసరికి అది నరకం యేసు ప్రభుకి. అది లిటిల్ వాయల్. 5వ మాటలోకి వెళదాం. యోహాను సువార్త 19:29. యోహాను సువార్త 19:29. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర, ఒక స్పంజిని చిరకతో ముంచి హిస్సోపు పొడకకు తగిలించి, 19:29. నువ్వేం చదివావు జోసెఫ్? అది యోహాను సువార్త 19:28. అయితే నాదే పొరపాటు. నేను దప్పిగొనుచు ఉన్నాను. 5వ మాట, నేను దప్పిగొనుచు ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం మీ అందరికీ 5వ మాట మీద స్టాండ్ బై అవ్వాలి. ఇప్పుడు అందరూ, పాస్టర్ గారు మేము
దప్పిగొనుచు ఉన్నాము. ప్రార్థన అయిన తర్వాత మీకు అందరికీ చల్లటి మజ్జిగ ఉంటాయి, కాసేపు మీరు కూడా ఓపిక పట్టండి. 5వ మాట, నేను దప్పిగొనుచు ఉన్నాను. తలల పైకెత్తలు, నేను త్వరగా వెళుతున్నాను. 22వ కీర్తన 15. ఇది యేసుక్రీస్తుని ప్రవచనాలు. నా బలం ఎండిపోయాను, నా బలం ఎండిపోయి చిల్ల పెంకులాగా అయిపోయింది. నా నాలుక నా దవడను అంటుకోపోయింది. కారణం దాహం. ఒక్కోసారి అంటారు పెడసగట్టుకుపోయింది అంటారు గుంటూరు భాషలో. బాగా దప్పికి ఎక్కువైపోయి నీళ్లు లేక అల్లాడిపోతుంటే, ఒరే కొంచెం నీళ్ళు ఇవ్వరా, నాలుగు పెడసగట్టుకోబోతుంది అంటారు. చిల్ల పెంకులాగా ఎండిపోయింది. ఇది ప్రవచనం. అండ్ 69వ కీర్తన 21, 69:21. వాళ్ళు చేదుని నాకు ఆహారంగా పెట్టారు, నాకు దప్పిక అయినప్పుడు వాళ్ళు చెరకను. నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దాహమని. నాలుక ఎండెను దప్పిగొని, పాడాలి. కేకలు చేదు రసమును పానము చేసెను జీవా. చేదు రసమును చేసెను జీవా. సిలువలో వ్రేలాడే నా కోసమే. దాహం 3 ఏళ్ల క్రితం, 3.5 సంవత్సరాల క్రితం యేసయ్య సేవ ప్రారంభించినప్పుడు యెరూషలేము వీధుల్లో నిలవబడి, దప్పికొని వారులారా నా యొద్దకు రండి, దప్పికొని వారులారా నా యొద్దకు రండి, నేను మీ దప్పికను తీరుస్తాను, ఉచితముగా మీకు జీవజలాలు ఇస్తాను. ఎమ్మా సిస్టర్ గారు, ఏంటి సంగతి? అయ్యా మంచినీళ్ళు తెచ్చుకుందామని వచ్చా. నేనిచ్చే నీళ్ళు తాగితే ఇక జీవితంలో దప్పికోను. అవునా? అది మినరల్ వాటర్ కంటే పవర్ఫుల్లా? మినరల్ కాదు, నీ బొంద కాదు. నేనిచ్చే నీళ్లు తాగితే కెన్నటికి. ఒకప్పుడు ఉచితంగా జీవజలాలు పంచిన నా ప్రభు దాహం దాహం అని కేకలేస్తున్నాడు. ఏమిటా దాహం? ఎవరి కోసమే దాహం? నాదైన శైలిలో చెప్పాలంటే, ఇంకొంచెం సమయం ఉంటే ఎంత బాగుండేది. ఇంకా నేను ఆత్మల్ని రక్షించి నా తండ్రి రాజ్యానికి వారసులుగా మార్చేవాడిని కదా. నీతి నిమిత్తమైన ఆకలి దప్పిక, నీతి నిమిత్తమైన ఆకలి దప్పిక. సిలువలో వేలాడుతూ ఉన్న క్రీస్తు ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్న ప్రజలతో, సిలువ యొద్ద నిలవబడి ఉన్న ప్రజలతో చెప్తున్న మాట, మీరు నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు కలవారై ఉండాలి. నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరక, పురుగు చావక, ఏడుపు పండ్లు కొరుకుతూ ఉన్న నరకాగ్నిలో ఉండి ధనవంతుడు కేకేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, అదిగో లాజర్ను పంపించయ్యా. గొంతు ఎండిపోతుంది. గ్లాసులో ఎన్ని నీళ్ళు 500 ml నో, చిటికి నీళ్ళు పెట్టి చొక్కేమనయ్యా. ప్రియులారా, యేసుక్రీస్తు రక్షణార్థమైన బావుల్లో నీళ్లు మనకిస్తానంటున్నాడు. ఇంకా రక్షించబడకుండా రక్షణార్థమైన బావుల్లో నీళ్లు మనం చేదుకోవాలి.
జ్ఞానం కలిగిన వాడు నరుని ఆలోచనలు లోతైన బావి వంటి జ్ఞానం కలిగిన వాడు వాటిని చేదుకోవాలి. రక్షణార్థమైన బావుల్లో నీళ్లు చేదుకోనరా అంటే చేదుకోకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క చుక్కయ్యా ఏమా కర్మ. ఇంకా ఎవరైనా రక్షణ అనుభవాలు లేకపోతే, నా ప్రభు ఇచ్చే జీవజలపు పొగ్గలోని తాగకపోతే ఈ గుడ్ ఫ్రైడే రోజున జీవితాలు మార్చుకోండి. 6వ మాట యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19:30. ఇట్స్ ఫినిష్. ఇట్స్ ఫినిష్. సమాప్తమైనదని చెప్పి మాట్లాడారు. 6వ మాట సమాప్తమైనవి. 2 ఆస్పెక్ట్స్. తలపైకి ఎత్త 2 పాయింట్స్. 1, ఆదికాండము నుంచి మలాకీ గ్రంథం వరకు నన్ను గురించి ఏమేమైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో అవన్నీ నెరవేర్చబడి సమాప్తమైనవి. 2 చదువుదాం. ఐ థింక్ కొలోషియన్ చాప్టర్ 2, కొలొస్సీ పత్రిక 2, 12, 13, 14. ఆయనతో కూడా లేచారు. 14వ వాక్యం. అపరాధముల వలను శరీరమందు సున్నతి దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు బోల్డనున్నాయి మన మీద రుణముగా ఉండకుండా మేకులతో సిలువుకి కొట్టండి. సమాప్తం. తలల పైకెత్తండి. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మొదటి మాట ఏం సమాప్తమైందంటే, ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు యేసు క్రీస్తును గూర్చి ప్రవక్తులు ఎక్కడెక్కడ ఏ ప్రవచన గ్రంథాల్లో మాట్లాడారో ఈ క్షణముతో అవన్నీ సమాప్తమయ్యాయి. 2 ఇదిగో ధర్మశాస్త్రంలో వ్రాతపూర్వకంగా బోలెడన్ని కట్టడలు, విధులు, శాసనాలు, సబ్బాతు, దశంభాగం, శనివారం ప్రార్థన, ఇంకా తిథులు, నక్షత్రాలు, మాసాలు, రావకాలాలు, ఎడ్లను బలివ్వడం, గొవ్వలను బలివ్వడం, పావురాలను బలివ్వడం, ధర్మశాస్త్రంలో మీకు బోలెడని ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు ఉన్నాయి. వాటన్నింటినీ నేను నెరవేర్చి సిలువలో కొట్టేశాను. సమాప్తమైనవి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే దాని అర్థం ఏంటంటే, బోధకుడా ఇదిగో ఇలాంటి వ్యభిచారం చేసే పిల్లలను రాళ్ళతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం ఉంది. నువ్వేమంటావు? యేసయ్య అన్నారు. నేనేమంటాను? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రానికి ఒక సమాప్తి పలకడానికే వచ్చింది. మీరు యేసు ప్రభు మాటలు ఎక్కడైనా గమనించండి, కావాలని లింకు పెడతారు. బోధకుడా ఇదిగో ఇలాంటి పని చేసేవాళ్ళని ధర్మశాస్త్రంలో ఎలా చేయమంది. నువ్వేమంటావు? నేనేమంటాను? నేను ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి ఇట్స్ ఫినిష్ అని చెప్పడానికి ఈ లోకంలోకి వచ్చింది. ప్రియులారా, ధర్మశాస్త్రంలో ఏమనుంది? శనివారం సబ్బాతు కొట్టేయ్. నేను ఆదివారం పునరుద్ధానపు శక్తితో లేచాను కనుక ఆదివారం ఆరాధన చేయండి. ధర్మశాస్త్రంలో దశంభాగం ఇవ్వమనుంది, కొట్టేయ్. దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వండి. ధర్మశాస్త్రంలో గువ్వల రక్తం, కోళ్ళ రక్తం, పావురాల రక్తం, ఎడ్ల రక్తం, దున్నపోతుల రక్తం కొట్టేయ్. లోక పాపములు మోసుకొని వెళుతున్న దేవుని గొర్రెపిల్లగా నేను వధించబడ్డాను. నా రక్తంలో సర్వ పాపము పరిహరించబడుతుంది. నీతిమంతులుగా మార్చబడతారు.
అయ్యా సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలయ్యా. కొట్టే ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఇట్స్ ఫినిష్, సమాప్తమైనది అన్నారు, యెరూషలేములో దేవుని మందిరములో తెర కింద నుంచి పైకి సర్రమని చిరిగిపోయింది. యేసు ప్రభు అంటాడు ఫినిష్. ఏడాదికి ఒక్కసారే ప్రధాన యాజకుడు వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు యాజకుడు కాదు, ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు. ఏమిటయ్యా ఇదంటే నూతనమైన జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకమే. హెబ్రీ పత్రిక 10:19 నుంచి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి. యేసు క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠింపబడిన మార్గము అనగా ఏది నూతనమైనది? సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరైతే ధైర్యము గలవారై కృపాసనము యొద్దకు సమీపించండి. ఇక పాత నిబంధన తిథులు, నక్షత్రాలు, మాసాలు, నెలలు, మంచి రోజులు, పుణ్య రోజులు, ఆషాఢ మాసాలు, కార్తీక మాసాలు, అక్షయ తృతీయలు కొట్టివేయి యేసు నామములో. ఇట్స్ ఫినిష్. పాత నిబంధన ఆచారాలకు ఒక ముగింపు పలకండి యేసు నామములో. నేను ఒక నూతనమైన మార్గాన్ని మీకు ప్రతిష్ఠించాను. యేసు ప్రభు ఎప్పుడైతే కేకేశారో, యేసు ప్రభు వేసిందేమో ఓ కల్వరి కపాల స్థలం దగ్గర, ఆ కేకకి సిటీలో ఉన్న సొలొమోను మందిరం దేవాలయంలో ఉన్న తెర, అడ్డ తెర నడిమికి సర్రమని చిరిగిపోయింది ఒక్కసారిగా. అదే అంటారు నూతనమైన మార్గం. ఆమేన్. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. లూకా 23:46. లూకా 23:46. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. కరుణామయుడు సినిమాలో ఎట్లా చెప్పాడు. కరుణామయుడు సినిమాలో ఒరే సినిమాలు తీసేవాళ్ళు స్క్రిప్ట్ చదవరు అంటారు. దరిద్రులారా మీరు. అక్కడ బిగ్గరగా కేకేశాడు అని ఉంటే ఏలి లోమా పెద్ద కేకేస్తే ఆ కరుణామయులేమో ఏలే లామా దాహం. ఒరే స్క్రిప్ట్ చదవండిరా. మరలా చదవమ్మా. గొప్ప శబ్దంతో కేకేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. క్లైమాక్స్, వెరీ 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 క్లైమాక్స్. సిలువలో మాట్లాడిన మొదటి మాట తండ్రి, ఆఖరి వరకు 6 గంటల సేపు సిలువలో వేలాడుతున్నా ఏమాత్రం నా ప్రభు ఓపిక తగ్గకుండా, తండ్రి ఆ రిలేషన్ తగ్గకూడదు. అంటే మన దైనందిన జీవితాల్లో ఎన్ని శ్రమలు వస్తున్నా, శోధనలు వచ్చినా, క్లైమాక్స్లోకి వెళ్ళిపోతున్నా, పరలోకపు తండ్రితో ఉన్న అనుబంధాన్ని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. ఎందుకు? వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పెడితే బాగోదండి. అందుకే నీ చేతిలో పెడుతున్నా. యేసయ్య సశరీరిగా ఉన్నప్పుడు నా తండ్రి చేతిలో నుంచి గొర్రెలను ఎవ్వడు అపహసించడు. యేసు ప్రభువుకు తెలిసిన ఒక మర్మం ఏంటంటే, నేను నా తండ్రి చేతిలో ఉంటే ఐ హ్యావ్ గ్రేట్ ప్రొటెక్షన్. వాడు తాగుబోతో తెలియదు, తిరుగుబోతో తెలియదు, దుర్మార్గుడో తెలియదు, వ్యభిచారుడో తెలియదు, పెళ్లి రోజున కమ్మగా షూట్ వేసుకొని వస్తే వాడిని చూసి బాలీవుడ్ హీరో అనుకొని, అయ్యా అమ్మాయిని నీ చేతికి అప్పగిస్తున్నా, చూసుకో అయ్యా, చూసుకుంటానుగా
మరలా వాడు చూసుకోవడానికి 30 లక్షలు కట్నం, వాడు చూసుకోవడానికి మరలా ₹1 కోటి కట్నం, వాడు చూసుకోవడానికి మరలా ఏ స్థాయికి చెందిన ఆ స్థాయిలో వాడు చూసుకుంటాడో చస్తాడో తెలియదు. ఎందుకంటే నీ చేతిలో పెడుతున్నానయ్యా, నీ చేతిలో ఉంటే అమ్మాయి చేతి ఎలిగిపోతుంది. ఎలిగిపోతుందో వాడు ఆర్పేసాడో తెలీదు. అందుకే యేసయ్య అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. మన్నైనది వెనకటి వలె మట్టయిపోతుంది. ఆత్మ తను అనుగ్రహించిన దేవునికి ప్రియులారా, మనందరి ఆత్మలను కాయు ప్రధాన కాపరి త్వరగా రాబోతున్నాడు ఆయన త్వరగా. దేవుని చేతిలో మనకు ఒక కాపుదల, సంఘంలో ఒక గొప్ప కాపుదల ప్రభు చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఆమె నన్ను వెంటనే మజ్జిగ తాగి చల్లగా బయలుదేరేసింది. రేపు ఆదివారం ఉదయం 9 గంటలకి ఈస్టర్ ఆరాధన ఉంటుంది. నేనే ఉంటాను ఈస్టర్ ఆరాధనలో. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ జీసస్. సి మైనర్. నీ శరీరమైనా తెరచీల్చి నీ శరీరమైనా తెరచీల్చి నిత్య జీవ మార్గము నా ముందు నీ ఉంచినందున స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన ఏమిటి శుభప్రదమైన నిరీక్షణ? యేసయ్య మరణపు ముళ్ళను గురించి సమాధిని గెలిచి పునరుత్థానపు శక్తితో లేస్తారు. జయ గీతమే పాడేదా, నీ శరీరమైన తెరచీల్చి, నీ శరీరమైన నిత్య జీవ మార్గము నా ముందు నీ ఉంచినందున, నిత్య జీవ మార్గము నా ముందు నీ ఉంచినందున స్తుతికి నిరీక్షణతో జయ గీత. అందరూ జయ గీతమే పాడేదా, 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 జయ గీతమే సమస్తము సమాప్తమైనది. ఒక్క మాట చెప్పడం మర్చిపోయింది.
ప్రభు మీకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో ప్రవచనాత్మకంగా వాగ్దానపూర్వకంగా మీతో మాట్లాడున్నారో అవి సంపూర్ణం కావేమో, అవి జరగవేమో అని అనుకుంటున్నారు కదా. నో, ఇట్స్ ఫినిష్. ఏ ఒక్కటి వ్యర్థంగా పోదు. దేవుడు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో మిమ్మల్ని గురించిన ప్రవచనము లేక దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఏ ఒక్కటి వ్యర్థం పోదు. ప్రతి మాట నా దేవుడు నెరవేర్చునుగాక, సంపూర్ణముగా జరిగించునుగాక. ప్రార్థన చేసుకుని, ప్రేమాస్వరూపి దయావాత్సల్యం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. ఈ గుడ్ ఫ్రైడే శుభవేళ లోకమంతా కన్నీరు కారుస్తున్నారు, నిజమే. ఈ కీడు వెనక మీ గొప్ప రక్షణని మీరు దాచారు స్వామి. సిలువ వేయబడిన క్రీస్తు మా ఎదుట ప్రదర్శింపబడుతూ ఉండగా 7 మాటల గురించి సవిస్తారంగా మీరు ముచ్చటించిన ప్రతి మాటని బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్క మాటలో ఉన్న లోతైన భావాలు ఏమిటో మాకు నేర్పించారు నా తండ్రి. దూరాన సమీపాన ఎందరైతే మీ మాటలు విన్నారో ఏ ఒక్కళ్ళు పెడచెవిని పెట్టకుండా వాక్యానుసారంగా జీవించడానికి మేమందరము మీతో కూడా సిలువ వేయబడి ఉన్నామన్న సంగతి మర్చిపోయి విపరీతంగా ప్రవర్తిస్తున్నామేమో నాయన. మరొక్కసారి మేము మీతో కూడా సిలువ వేయబడిన సంగతి గుర్తు చేశారు, అందుని బట్టి స్తోత్రున్నాయి. మా ఆత్మలు మీకు అప్పగించుకుంటున్నాం. ప్రధాన కాపరి, మా ఆత్మల కాపరి మీకు అప్పగించుకుంటున్నాం నాయన. మీకు అప్పగించుకుంటేనే క్షేమం, మీకు అప్పగించుకుంటేనే మాకు నెమ్మది నాయన. మీ చేతిలో సుఖ సంతోష సౌభాగ్యాలు ఉన్నాయి, మీ చేతిలో ఆనందం ఉంది నా తండ్రి. మీరుంటే చాలు నాయన, మీరుంటే చాలు నాయన. కుడివైపునున్న దొంగ ఒక్కసారి అడగడం కాదు, పదే 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 బ్రతిమలాడుతున్నాడు, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటాను, నువ్వు ఉంటే చాలు, నీతో ఉంటే నాకు సంతోషం, నీతో ఉంటే నాకు ఆనందం. మీరు కూడా దాన్ని అంగీకరించారు నాయన. ఇది మొదలుకొని నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఎన్నటికీ ఈ బంధాన్ని ఎవడో విడతీయలేరని చెప్పారు నాయన. మేము మా కుటుంబాలు నిత్య రాజ్యంలో సదాకాలం మీతో కూడా ఉండేటట్లుగా ఒక్కొక్కరి ఎడల మీ కరుణా కటాక్షం జాలి చూపమని ఆశీర్వదించమని నాయన. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వేసవంతట్లో మీరు కాపాడి కృప చూపమని, మా ప్రక్కన నీడగా నిలిచి ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడైవుడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. మీకు అందరికీ